ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన రాశి చక్రాన్ని బట్టి డబ్బును ఏ విధంగా ఆదా చేయవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బు సంపాదించడం కంటే ఆ సంపదను నిలుపుకోవడం చాలా కష్టం. అంతేకాదు మన దైనందిన అవసరానికి డబ్బు చాలా ముఖ్యం. దీని అవసరం ఎవరికీ సరిపోదు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బును రకరకాలుగా ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరు డబ్బును లగ్జరీ ఖర్చులకు, మరికొందరు కుటుంబానికి, మరికొందరు ఆస్తి కొనడానికి ఉపయోగిస్తారు. మనం సంపాదించే ఖర్చు చేసే డబ్బుతో రాశి చక్రానికి కూడా చాలా సంబంధాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. మరి ముందుగా మేషరాశి గుర్తులు డబ్బును ఎలా నిర్వహించాలో తెలియదు. ఈ వ్యక్తులు హఠాత్తుగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళు కొత్త దుస్తులు, కొత్త కారు, చాలా డబ్బు ఖర్చు చేయడానికి తగినంత డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అయితే వారు సొంతంగా సంపాదించే సామర్థ్యంతో పనిచేస్తూ ఉంటారు. వారు డబ్బు ఆదా చేయడానికి లక్ష్యాలను నిర్దేశించు ఉంటారు. వారు లక్ష్యాలను చేరుకోవడం విఫలం అయితే కారు, కానీ దానికోసం రివార్డులను వెతుక్కుంటూ ఉంటారు. మొత్తం మీద భవిష్యత్తు కోసం వారి నియంత్రణ అనేది కొంతవరకు సరిపోతుంది. ఇక వృషభ రాశి వారు పుట్టినప్పుడు డబ్బు నిర్వాహకుడిగా ఉంటారు. జీవితంలో ఉత్తమమైన వాటిని ఆస్వాదించడంలో గొప్పవారు ఉంటారు. చేతిలో పట్టుకోవడానికి కొత్త బట్టలు, నగలు సరిపోవు, కానీ రెండు బాధ్యత, నమ్మకంగా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయడంలో మంచివారుగా ఉంటారు. అయితే లగ్జరీ కోసం డబ్బు ఖర్చు చేసే ముందు 2 సార్లు ఆలోచించడం మంచిది. ఇక మిథున రాశి వారు వైఖరి విపరీతంగా లేదా అనూహ్యంగా ఉంటుంది. డబ్బును ఎలా నిర్వహించాలో వారికి తెలియదు, కానీ వారి వాగ్దాటి మాత్రమే ప్రజలను సులభంగా ఆకర్షించగలదు, అలాగే డబ్బు సంపాదించగలదు. అయినప్పటికీ వారి పెన్షన్ల వంటి పొదుపు కోసం ఉదారంగా ఖర్చు చేయకుండా ఆదా చేయడం చాలా మంచిది. ఇక కర్కాటక రాశి వారు డబ్బులు ఆదా చేయడానికి ఎవరికీ అవసరం లేదు. వీరు కష్టపడి పనిచేస్తారు. భవిష్యత్తులో డబ్బు ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం, వ్యాపారాన్ని పెంచుకోవడం పట్ల ఆసక్తి ఉన్నవారుగా ఉంటారు. అదే సమయంలో వారు ఇల్లు మరియు కుటుంబ ఖర్చులను బాగా చూసుకుంటారు. అప్పులు తిరిగి చెల్లించడానికి వారు ప్రత్యేక నిధులను కేటాయిస్తారు. వారు డబ్బు సంపాదించడం గురించి చింతించడం మానేసి వ్యాపారంలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇక సింహరాశి వారు డబ్బు కోరుకునేవారు. వారు డబ్బు సంపాదించడంలో ప్రతిష్టాత్మకంగా ఉండడమే కాకుండా సృజనాత్మకంగా కూడా ఉంటారు. వారి జీవితంలో ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదిస్తారు. వారి అభిరుచి ఎప్పుడూ ఖరీదైనదిగా ఉంటుంది, అలాగే వాళ్ళ శైలి కూడా అలాగే సరిపోతుంది. వారు చౌకైన వాటి కంటే ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు. అయినప్పటికీ వారు సంతోషకరమైన జీవితం కోసం పెట్టుబడి, పొదుపు మధ్య సమతుల్యతను కలిగి ఉండాలి. ఇక కన్యరాశి వారి గుర్తులు సహజంగా హార్డ్ వర్కర్లు, కాబట్టి ఆర్థిక పరిస్థితి వారికి వ్యవహరించడం చాలా సులభం. డబ్బును ఎలా ఆదా చేయాలో ఈ వ్యక్తుల్లో ఎవరికి చెప్పనవసరం లేదు. డబ్బును తక్కువ ఖర్చు చేయడం అయినప్పటికీ వారి జీవితాన్ని సౌకర్యవంతంగా, తేలిగ్గా చేయడానికి కొన్నిసార్లు గడపడం మంచిదని వారు భావిస్తూ ఉంటారు. ఇక తులారాశి వారు పొదుపు, ఖర్చు చేయడం రెండింటిలోనూ తులారాశి చక్ర గుర్తులు ఉంటాయి. రెండింటిని సమానంగా ఉంచడం ద్వారా వ్యవహరిస్తారు. వారు సమాజంలో తమ హోదాను నిలబెట్టుకోవడానికి మాత్రమే ఖర్చు చేస్తారు, కానీ వారు కూడా వదులుకుంటున్న సమయానికి ప్రతిఫలంగా ఏదో ఆశిస్తూ ఉంటారు. బడ్జెట్లో పని చేయడం చాలా మంచిది. ఇక వృశ్చిక రాశి వారు డబ్బు నిర్వహణ విషయానికి వస్తే నియంత్రణలు అయితే ఉంటారు. కొనుగోలు చేయడానికి లేదా పెట్టుబడి కోసం వెళ్లే ముందు వారు చాలా పరిశోధనలు చేస్తారు. అది వారికి సరైనదని అనిపిస్తేనే వారు కొనుగోలు చేస్తారు. చాలా వరకు వారి అంతర్దృష్టి సరైనది. ఇది సరైన పెట్టుబడి వైపు వెళ్ళడానికి కారణమవుతుంది. అయితే డబ్బు ఆదా చేయడం వారికి చాలా ఇబ్బందికరంగా, ఒక సవాలుగా అనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారు బృహస్పతి చేత పాలించబడతారు. డబ్బు సంపాదించడంలో సమస్య అయితే ఉండదు, అయితే వారి అసహన స్వభావం ఖర్చులకు దారితీస్తుంది. ఉత్తమ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో తెలియదు, కాబట్టి ఏదైనా చేసే ముందు వాటిని అన్వేషించడం లేదా ఆలోచించడం మంచిది. ఇక మకర రాశి వారు డబ్బును నిర్వహించడంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. దీని కారణం వారి క్రమశిక్షణ మరియు క్రమమైన చర్య, కానీ వారి ఉద్దేశం అంతా పాడు చేయడమే. ఇతరులకు రోల్ మోడల్గా ఉండాలనే ఆలోచన వారిని ఇబ్బంది పెడుతుంది. ఇక కుంభరాశి వారు ప్రస్తుతం ఉన్న రాశి చక్రాలు వీరు చాలా సృజనాత్మకమైన వారుగా ఉంటారు. డబ్బు ఖర్చు చేయడంలో ఉదారంగా ఉంటారు. ఇదే వారిని ఇబ్బందుల్లోకి పెట్టేస్తుంది. స్వచ్ఛంద సంస్థలు విరాళాలు రాకముందే వారు తమ ఆర్థిక పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. ఇక మీనరాశి వారు డబ్బు ఆదా చేయడం చాలా కష్టతరమైన విషయం. డబ్బు కంటే జీవితానికి అర్థాన్ని ఇచ్చే దయగల వ్యక్తులుగా వీరు ఉంటారు. కాబట్టి వీరు పరిస్థితిని అర్థం చేసుకోవడం, వ్యవహరించడం ద్వారా మంచి మార్పును కూడా చూస్తారు.
అయితే ఈ రాశి చక్ర ప్రకారం భవిష్యత్తు కోసం కొంచెం డబ్బు ఆదా చేయడం ఎల్లప్పుడూ మంచిదిగా చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి డబ్బును ఎలా ఆదా చేయవచ్చు అనేది రాశి చక్రాలను బట్టి ఆస్ట్రాలజీ ప్రకారం చెబుతున్న విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.